ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి కొన్ని విషయాలలో చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే వీరికి ధనయోగం రాబోతుంది కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉన్నట్లయితే వీరికి ఎలాంటి దురదృష్టం అనేది వీరి చింతకు రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి మనుషులతో జాగ్రత్తగా ఉండాలి అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే గ్రహాల కదలికలను బట్టి మీకు ఏ విధంగా నడుస్తుంది, అలాగే మీకు అనుకూలమైన గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, మీకు ఏ విషయంలో కలిసి వస్తుంది, ఎలాంటి విషయాలలో తప్పు చేయకుండా ఉండాలి అనేవి పూర్తిగా తెలుస్తుంది. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ రాశి వారు చాలా కాలంగా ఎంత కష్టపడుతున్నా కానీ ఫలితం మాత్రం రాలేకపోయింది. అలాగే మీరు ఎందుకు ఇలా జరుగుతుంది, మీకే ఇలాంటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనేవి కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎలాంటి విషయాలు పనులలో కలిసి వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారు ఎంత కష్టపడుతున్నా డబ్బు ఎందుకు చేతికి రావడం లేదు అంటే, వీరికి స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా స్నేహితుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వీరు సమయాన్ని స్నేహితులతో ఎక్కువగా గడిపారు. అలాగే పని మీద శ్రద్ధ అనేది కాస్త తగ్గింది. ముఖ్యంగా ఈ రాశి వారికి నిజం చెప్పాలంటే స్నేహితులపై ఇష్టం ఉన్నంత కుటుంబం పైన లేదు. కాబట్టి వీరికి స్నేహితుల కోసం ఏదైనా చేస్తారు. ఆర్థికంగా కానీ సహాయపరంగా కానీ ఏ విషయంలోనైనా వీరు వారి కోసం ఎంతైనా చేస్తారు, ఎంతైనా ఖర్చు పెడతారు. కాబట్టి ఈ రాశివారు సమయాన్ని వృధా చేస్తూ ఎంతో కాలాన్ని చాలా వృధా చేశారు. కాబట్టి వీరు ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్నారు. ఇకపోతే ఈ రాశి వారికి ఎలాంటి తప్పులు చేయకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే సకాలంలో పనులు పూర్తి చేస్తేనే ఆర్థికంగా లాభాలు ఉంటాయి, అలాగే సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి అని మీరు తెలుసుకున్నారు. కాబట్టి కొన్ని నెలల పాటు వీరికి ఎలాంటి విషయాలలో ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, సమయాన్ని వృధా చేయకుండా సకాలంలో పనులు పూర్తి చేయడం వలన ఆర్థికంగా ఎదుగుతాము అని వీరికి తెలిసి వచ్చింది. కాబట్టి వీరికి ఒక దైవ నిర్ణయం మాత్రమే. ఎందుకంటే శనీశ్వరుడు వీరికి మంచి చేసి వెళ్ళాడు. కాబట్టి వీరు ఇక నుండి చాలా అదృష్టవంతులుగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు అదృష్టవంతులుగా మారడంతో కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతున్నారు. వారు ఈ రాశి వారిని నాశనం కోరుకునేవారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరు గుండె ధైర్యంతో తట్టుకుంటారు. అలాగే చిరునవ్వుతో ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడుతారు. కాబట్టి ఇప్పుడు ఆర్థికంగా లాభాలు వస్తే అందరినీ మర్చిపోతారేమో అని వీరు చాలా ఈర్ష్యగా ఉన్నారు. అలాగే శుభకార్యాలకు హాజరవుతారు. కుటుంబ బంధువులతో అందరితో ప్రేమగా సంతోషంగా మాట్లాడతారు. కాస్త సమయం అనేది అస్సలు తెలియకుండా చాలా సంతోషంగా ఉంటారు. కష్ట నష్టాల గురించి మాట్లాడుకుంటారు. అలాగే ఏ విషయంలోనైనా ఎలాంటి వృత్తుల్లో లాభాలు వస్తాయి, ఏ పని చేస్తే సకాలంలో పనులు పూర్తి చేయడం వలన ఆర్థికంగా ఎదుగుతాము అనేది కొంచెం చర్చించుకుంటారు. మంచి చెడు గురించి బేరేపిస్తారు. ఈ రాశి వారికి కొత్త స్నేహితులు కూడా పరిచయం అవుతారు. వారి వల్ల వీరికి కాస్త కొన్ని విషయాలలో అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఎందుకంటే పాత స్నేహితులలో ఎవరు ఎలాంటి వారు, మీ సహాయం ఎంతమంది తీసుకున్నారు, అవసరానికి ఎవరు సహాయం చేశారా లేదా అన్నీ ఒక అనుభవం మాత్రం అయ్యింది. కాబట్టి ఎవరు ఎలాంటి వారు, కొత్త పరిచయాలలో ఎవరితో ఎలా ఉండాలి అని తెలుసుకొని ఉన్నారు. కాబట్టి కొత్త పరిచయాలలో మీకు అవసరానికి సహాయం చేసేవారు మాత్రమే ఉంటారు. ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి చాలామంది చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందులో కొంతమంది వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. వారు ఆ పరిచయం మీకు చాలా అదృష్టంగా మారే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే కుటుంబం, డబ్బు, ప్రేమ, ఆరోగ్యం, చదువు, ఉద్యోగం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. రాశివారు మే
7వ తేదీ 8వ తేదీల్లో ఎలాంటి విషయాలలో జాగ్రత్తగా తీసుకోవాలి, ముఖ్యంగా ఎలాంటి విషయాలలో ధైర్యంగా ఉండాలి అనేది కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా మే 7, 8వ తేదీల్లో ఒక స్పష్టత, మీ ఆలోచన విధానంలో స్పష్టత అనేది కనిపిస్తుంది. చాలా రోజులుగా మీరు ఒక ఆలోచన విధానంతో చాలా కన్ఫ్యూజ్ అనేది అవుతున్నారు. కాబట్టి ఆ కన్ఫ్యూజ్ నుండి మీరు బయటపడే అవకాశం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రేమ, ఆర్థికంగా లాభాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఎలా జీవితంలో కొనసాగించాలి అని ఆలోచన విధానం ఎక్కువగా పెరుగుతుంది. అలాగే వివాహం అయిన వారైతే తమ భాగస్వామి నుండి మంచి కోరుకునే అవకాశం ఉంటుంది. అలాగే వారి గురించి చాలా ఆలోచిస్తారు. ఇంతకాలంగా వీరిని ఎందుకు పట్టించుకోలేకపోయాను, అలాగే తమ భాగస్వామి కోసం సమయాన్ని కాస్త కేటాయించలేకపోయాను అని కాస్త బాధపడతారు. కానీ ఇప్పుడు అంతా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని విషయాలలో ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మీ బంధుమిత్రులతో సంతోషంగా మాట్లాడుతారు. కానీ కొన్ని విషయాలలో నిజాయితీగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అన్ని విషయాలలో లోతుగా ఆలోచించకండి. ఏదైనా సరే అన్నీ లైట్గా తీసుకున్నట్లయితేనే ఈరోజు ప్రశాంతంగా ఉంటారు, లేదా కలిగే అవకాశాలు వస్తాయి. అలాగే మీరు చేసే పనుల్లో మీపై నమ్మకం మీరు ఉంచుకున్నట్లయితేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఈరోజు పని ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారికి అలసట అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వీరికి పని భారం అనేది ఎక్కువగా పడుతుంది. కానీ మంచి ప్రశంసలు అందుకునే అవకాశాలు కూడా త్వరలోనే వస్తాయి. కొంతమంది మీ పనిని పరీక్షించడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే ఇక ఈ రాశి వారికి వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సరైన ఆలోచనలతో పెట్టుబడులతో చాలా సంతోషంగా ఉంటారు. మీరు పెట్టే పెట్టుబడులకు అంచెలంచెలుగా ఎదుగుతారు. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, స్థిరపడతారు. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రేమలో ఎంతో ఆనందంగా ఉంటారు. గతంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఈరోజు తొలగిపోతుంది. ఎందుకంటే ఈరోజు ఒకరినొకరు అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటారు. కాబట్టి ఈరోజు ప్రేమ చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఏదైనా చిన్న గిఫ్ట్ తీసుకోవాలి, ఇవ్వాలి అని అనుకుంటారు.